ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తెలంగాణ జనసమితి చౌటుప్పల్ కార్యాలయం ఇవాళ ఏర్పాటు చేసినందుకు ఈ భువనగిరి జిల్లా వారిని నాయకులను ప్రత్యేకించి అధ్యక్షులు దేశపాక శ్రీనివాస్ గారిని, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఈ పార్టీ ఈ ఏర్పాటు ఇక్కడ కార్యకలాపాలు ఉధృతం చేయటానికి దోహదపడతాయని నేను ఆశిస్తూ ఉన్నా. ఇవాళ కీలకమైన సందర్భంలో ఉన్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు, దాని ప్రాధాన్యత చాలా ఉంది. ప్రజలందరికీ మేము కోరేది ఏంటంటే ఈ ప్రాధాన్యతను గుర్తించి అందరూ ఓటు వేయాలి. ఈసారి ఓటు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నా. కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించమని అందరినీ కోరుతా ఉన్నా. మేము ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం లేకపోలేదు. 10 సంవత్సరాలుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి బీజేపీ పాలన చాలా సమస్యలను తీసుకొచ్చింది. ఇదివరకెన్నడూ భారతదేశంలో లేనటువంటి రీతిలో ఇక్కడ ఇవాళ తీవ్రమైన ఆర్థిక సామాజిక సమస్యలు ఉత్పన్నమైంది. మొట్టమొదటి సమస్య ఎక్కడున్నదంటే దేశంలో అసమానతలు పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక 80 మంది బిలియనియర్స్ ఉన్న ఈ దేశంలో వారి సంఖ్య 162కు పెరిగింది. ఈ బిలియనియర్లు విశేషంగా దేశ సంపదను అనుభవిస్తున్నారు. జాతీయ ఆదాయంలో వారు 25%, జాతి సంపదలో 40% వాళ్ళు అనుభవిస్తున్నారు. అట్టడుగున ఉన్నటువంటి 50% మంది ప్రజలు 6.5% ఆదాయాన్ని, 15% సంపదను మాత్రమే అనుభవిస్తున్నారు. దీన్ని బట్టి వ్యత్యాసాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనం ఊహించవచ్చు. రెండవది, ధరలు బాగా పెరిగినాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్ల రద్దీ కానీ, జిఎస్టీ కానీ విపరీతంగా ధరల పెరుగుదలకు కారణమైనవి. ఈ కొత్తగా విధించిన పన్నులు కూడా దానికి ఊతం ఇచ్చినాయి. ఒక పన్నుల రూపంలో, జిఎస్టీ పన్నుల రూపంలో కానీ, అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తుల మీద వేసిన ట్యాక్సుల వల్ల కానీ కేంద్ర ప్రభుత్వం 58 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసింది. ఈ పన్నుల పెరుగుదల వల్ల అన్ని ఉత్పత్తుల యొక్క ధరలు విపరీతంగా పెరిగినాయి. గ్యాస్ సిలిండర్ డబుల్ అయినట్టే అన్ని రేట్లు కూడా డబుల్ అయినాయి. ముఖ్యంగా ఈ భారం వ్యవసాయం మీద చాలా తీవ్రంగా పడ్డది. రైతులు తమకు కావలసిన ఆదాయాన్ని పొందలేని పరిస్థితి ఉంది. ఖర్చులు పెరిగినాయి, ఆదాయం తగ్గింది. ఇది ఇవాళ దేశంలో ఉన్న రెండవ కీలకమైనటువంటి అంశం. అయితే మూడవది, నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. 2% ఉన్న నిరుద్యోగ రేటు 2013-14లో అది 8% పెరిగిపోయింది. ఇంత తీవ్రమైన నిరుద్యోగ రేటు 67 తర్వాత ఇప్పుడు మనం మొట్టమొదటిసారి మళ్ళీ భారతదేశంలో చూస్తున్నాం. చదువుకున్న యువకుల్లో, యువతలో ఈ నిరుద్యోగ రేటు ఇంకా తీవ్రంగా ఉంది. 4వ కీలకమైన అంశం ఏంటంటే విపరీతంగా పబ్లిక్ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మి పెడుతున్నారు. వాస్తవానికి కార్పొరేట్ సంస్థలకు 20 లక్షల కోట్ల అప్పులు ఉంటే ఆ అప్పులను మాఫీ చేసిండ్రు. రైతులకు 5 లక్షల కోట్లు రుణమాఫీ చేయటానికి మాత్రం డబ్బులు లేవని కేంద్ర ప్రభుత్వం తప్పించుకున్నది. ఈ అన్ని విధాలుగా ఈ అసమానతలు పెరిగిపోతున్న సమయంలో, పేదరికం తీవ్రమవుతున్నటువంటి సందర్భాన ఇవాళ ఈ భారతదేశంలో ప్రజలు మౌలిక ప్రశ్నలు లేవనెత్తినప్పుడల్లా ఆ మౌలిక ప్రశ్నలు లేవనెత్తినందుకు కేసులతోనే సమాధానం చెప్పిండ్రు కానీ న్యాయం మాత్రం చేయలేదు. చివరాఖరికి రాజ్యాంగాన్ని సవరించి మార్చి మొత్తంగానే ఒక నిరంకుశమైన పాలనను తీసుకురావాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి అసమానతలు తొలగించటానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఇప్పుడు మనం అందరం కూడా కాంగ్రెస్ కు ఓటు వేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతా ఉన్నా. ఈ అసమానతలను తొలగించటానికి, పేదరిక నిర్మూలనకు, మరి అదే విధంగా ఉద్యోగ కల్పనకు కాంగ్రెస్ ఇప్పటికే
న్యాయం కల్పిస్తానని ప్రకటన చేసి ఉన్నందున ఆ ప్రకటన స్ఫూర్తితో అందరూ కూడా చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ని గెలిపించవలసిందిగా మేము ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.